కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు మొన్ననే జరగడం జరిగింది. అట్టి ఎన్నికలలో మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సుమారుగా 60 నుంచి 70 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఆ సర్పంచులు గెలవడానికి మరి ఈ గుర్రపు మచ్చేందర్ గారు పాత్ర ఎంతో ఉంది. ఆయన ప్రతి విలేజ్ తిరిగి, ప్రతి గ్రామం పంచాయతీ పరిధిలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను గెలిపించడంలో అనేకమైనటువంటి పాత్ర గుర్రపు మచ్చేందర్ గారికి ఉంది. మరి కొన్ని గ్రామ పంచాయతీలలో కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది. 8 ఓట్లు, 9 ఓట్లు, 10 ఓట్లతోని కొంతమంది సర్పంచులు ఓడిపోవడం జరిగింది. మరి ఆయన కృషి చాలా ఉంది, మచ్చేందర్ గారి కృషి. మరి అదే విధంగా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది సర్పంచ్ గెలవడం చాలా గర్వకారణం. అదేవిధంగా మరి గెలిచిన అనంతం సర్పంచులు కొన్ని అల్లర్లు చేస్తున్నారు అక్కడక్కడ. ఇక్కడ మా మాడి విలేజ్ లో ఇక్కడ టెండర్లు అది బెల్ట్ షాపులు టెండర్లు పెడదామని చెప్పేసి వాళ్ళు ఎవరికి సంప్రదించకుండా టెండర్లు పెట్టి ఇక్కడ ఒక దుకాణము కిరాణ్ మార్చెంట్ లో కొంత బెల్ట్ షాప్ గా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి పైన దౌర్జన్యం చేయడం జరిగింది ఈరోజు షాప్ పైన. మరి గెలిచి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని కాంగ్రెస్ సర్పంచులకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రజల సేవకురానికి ప్రజాస్వామ్యంతో గెలిచినటువంటి సర్పంచులు ప్రజల సేవలు చేయండి, అభివృద్ధి పనులు చేయండి. కానీ బెల్ట్ షాపులు నడిపించడమే తప్పు. మరి దాన్ని టెండర్ పెట్టి టెండర్లో పాల్గొనవలసిందిగా అందరి దుకాణదారులు టెండర్లో పాల్గొనాలి, టెండర్లు హరాసు పెరిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఇట్లా చెప్పడము. మరి అదే విధంగా హరాసులో పాల్గొనటువంటి షాపుల వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము ఇది సబబు కాదు. అసలు బెల్ట్ షాపులు నడిపేయడమే విరుద్ధం. మరి అటువంటి టైంలో మీరు దానికి టెండర్లు పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడానికి సర్పంచులు గెలిచిన 10 రోజులలోనే మీరు ఈ దుశ్చర్యలకు పాల్పడడం చాలా నీచమైన చర్య. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదని మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి దయచేసి అభివృద్ధికి పాటుపడండి. బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది, మా అందరం సహకరిస్తాం. కానీ ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే మాత్రం సహించము. ఇటువంటిది ఎక్కడ కూడా జరగద్దని, ఏ గ్రామంలో కూడా ఇటువంటి చర్యలు జరగద్దని కోరుకుంటూ ఈ సమావేశంలో ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం అందరం అభివృద్ధి వైపు నడవాలి, ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అధికారంలో ఉన్న గెలిచిన అభ్యర్థులపైన ఉంటుందని తెలియజేయడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అంతేకాకుండా మీరు కూడా చూడొచ్చు, ఎన్నో రకాల సమస్యలు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో కూడా చాలా రకాలుగా అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది. మీరే చూడొచ్చు, ఇప్పుడు టోల్స్ అనేటివి ఎన్నో రకాల సమస్యలు. ఈరోజు నిన్న జరిగిన సమస్యలు చెప్తున్నాను. సంక్రాంతి సెలవుల కోసం టోల్స్ అనేటివి ఎత్తివేయడం జరిగింది. అంటే అదే దసరాకి మాత్రం టోల్స్ అనేది కంటిన్యూ చేశారు. దానివల్ల ఎవరికి లాభం ఉంది అంటే, సెటిలర్ ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిది లేవనెత్తడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటిది చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన లోకల్ నియోజకవర్గం ప్రాంతంలో చూస్తే, మీరేమన్నా సిర్గాపూర్ మండలంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 10 రోజుల నుంచి కరెంటు లేదు, సరి అయిన వాటర్ సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు రోడ్లెక్కి ధర్నా చేస్తే, అక్కడ ఉన్న ఒక వంట వార్డెన్ వాళ్ళకు అన్నంలో విషం పెట్టి చంపండి అన్నంత వాళ్ళకు అంత భయభ్రాంతులకు గురి చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. సో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల మన రోడ్లు సరిగ్గా లేవు, ఎక్కడ కూడా మిషన్ భగీరథ వాటర్ సరిగ్గా నిర్వహించలేకపోతుంది. అట్టర్ ఫ్లాప్ అవుతున్నది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. మిషన్ భగీరథ నీళ్లు లేక ప్రతి ఊర్లో మాకు బోర్లు వేయించండి అన్న డిమాండ్లు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మిషన్ భగీరథ వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. కరెంటు కూడా రైతులకు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఎన్నోసార్లు కరెంట్లో కూడా ఎన్నో రకాల మనకు చాలాసార్లు కరెంటు పోవడం రావడం జరుగుతుంది. ఏది కూడా సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించలేకపోతుందని మీరు గ్రహించాలి. కాబట్టి మీరు ఎవరైతే ఎన్నుకోబడ్డా, ఇప్పుడు కాంగ్రెస్ లో మెజారిటీ వాళ్ళు సర్పంచులు గెలిస్తే, వాళ్ళు మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీకి కానీ ఈ సమస్యల మీద
మీరు డిమాండ్ చేసి ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి గానీ, గ్రామాలలో చిన్న చిన్న బతుకుదెరువు కోసం ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడొద్దు అని నేను కోరుకుంటున్నాను. అంతేగాకుండా మన కల్లేరు మండలానికి చూస్తే మీరు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి జొన్న పంటలు ఎండిపోయాయి. ఎందుకు అంటే వాటర్ ఉంచుకొని గూడా సకాలంలో దాన్ని మనం విడుదల చేయకపోవడం వలన 2 సార్లు రైతులు చాలా నష్టపోయారు. యూరియా కొరత వల్ల గూడా రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేగాకుండా పండించిన ధాన్యాన్ని గూడా అమ్మడానికి గూడా చాలా రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన లారీలు ఏర్పాటు చేయకపోవడం, ఎన్నో ఏళ్ళు అయితే గాని కాంటాలు రాకపోవడం, పరిపాలన అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అదే నేను కోరుతున్నది ఏంది అంటే, ఇక్కడ ఎన్నుకోబడ్డ ఎవరైతే నాయకులు ఉంటారో, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఉంటారో, వాళ్ళు ఇలాంటి సమస్యలను మీద మీరు మీ మీ అది మీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి, ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి కృషి చేయాలి తప్ప, గ్రామాలలో ఉన్న ఏదో బతుకుదెరువు కోసం చిన్నా చితక ఏదో వ్యాపారాలు చేసుకుంటే, వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు చేయడం అనేది చాలా శోచనీయమని నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఎవరైతే ఎన్నుకోబడ్డ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులైనా అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళు తప్పకుండా అభివృద్ధి వైపు వాళ్ళు ప్రయాణించాలి తప్ప, ఇలాంటి గ్రామాలలో అశాంతికి పాల్పడి ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. పొరపాటున ఏదైనా చేసినా గూడా ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ గూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. మేము దాన్ని లోకల్‌లోనే ఏ సమస్యకి ఆ సమస్యను ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుందని గూడా తెలియజేస్తున్నాను. దయచేసి మీరు ఇలాంటి అశాంతికి గురి చేసే కార్యక్రమాలను ఆపివేసి అభివృద్ధి వైపు మీరు ఆలోచించాలి అని నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా చాలా రకాల సమస్యలు. వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు మనం ఉన్నది ఎప్పుడు జనవరి స్టార్టింగ్. ఇంకా ఎండాకాలం అనేది మొదలు కాలేదు. ఇప్పుడే వాటర్ అనేది సరిగ్గా ఏ ఇంటికి గూడా అందించలేకపోతున్నారు. దీనికి కారణం ఎవరు? ప్రతి ఇంటికి నల్లా ఉంది. మిషన్ భగీరథ వాటరు సింగూరులో ఉంది. మిగతా డ్యామ్‌లలో ఉంది. కానీ దాన్ని పర్యవేక్షణ అనేది సరిగ్గా లేదు. ఎందుకు లేదు అనంటే ఇక్కడున్న ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని దాని మీద చాలా అశ్రద్ధ. ఎవరికి వాటర్ వస్తుందా? ఎవరికి వాటర్ రావట్లేదా? ఎవరికి ఏ సమస్య ఉందా? లేదా? అన్న చిత్తశుద్ధి ఏనాడు లేదు కాబట్టే చాలా అస్తవ్యస్తంగా తయారవ్వడం వలన చాలా మందికి వాటర్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మొదటి సమస్య. అంతేగాకుండా మీరే గమనించాలి. మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏ రోడ్డు గూడా సరిగ్గా లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలు దాటింది. మూడో సంవత్సరంలో ఉన్నారు ఎమ్మెల్యే అయ్యి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికి గూడా ఎక్కడ ఏ పని మొదలుపెట్టినట్టు కనిపించడం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయినాక ఇంకా మొదలుపెట్టకుంటే ఇంకా ఎప్పుడు ఆ పనులు పూర్తవుతాయో మీరే గమనించాలి. ఇది రెండో డిమాండ్. అంతేగాకుండా ఎస్సీ హాస్టల్ ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేది. వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని సకల సౌకర్యాలు కలుగజేశారు. ఫుడ్ గూడా ఎంతో మంచిగా ఉండేది. వాటరు, కరెంటు అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ఉన్న ఎంతో కొన్ని కోట్ల పెట్టుబడితో కట్టిన హాస్టళ్ళన్నీ గూడా నిర్వీర్యం చేస్తున్నారు. విద్యార్థులు గూడా 100 సంవత్సరాలు పైన ఉన్న చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో గూడా భోజన సౌకర్యాలు సరిగ్గా లేవు అని రోడ్లపైకొచ్చి విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అంటే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఏనాడు గూడా ఆ సమస్యని వాళ్ళని చిత్తశుద్ధితో సాల్వ్ చేయకపోవడం వలన ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. పెద్ద పెద్ద హామీలు, రాష్ట్ర స్థాయి హామీలు చాలా ఉన్నాయి. అవి రాష్ట్రాన్ని అంతటికీ రావడం లేదు. కానీ మన లోకల్‌లో ఇచ్చిన హామీలు కొన్ని ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఇస్తానన్నారు. అవన్నీ గూడా ఏది గూడా అలాంటిది ఎమ్మెల్యే గారు త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసి, అది సాధించి ఇక్కడ ఏర్పాటు చేయాలని గూడా డిమాండ్ చేస్తున్నాను. లోకల్‌గా ఇచ్చిన ప్రామిసులు ఎన్నో ఉన్నాయి. వందల్లో ఉన్నాయి. ఆ 100లో అట్‌లీస్ట్ రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు 2500 పెన్షన్ మహిళలకు. అది ఇవ్వకపోయినా అది ఇవ్వాలి తప్పకుండా. అది రాష్ట్రాన్నంతటికి లేదు గానీ, లోకల్‌లో కొన్ని ఎన్నుకోబడడానికి చాలా హామీలు ఇచ్చాడు ఎలక్షన్స్‌లో. హామీలన్నీ నెరవేర్చాలని గూడా నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రానికి ఉంది, నియోజకవర్గానికి ఉంది. నియోజకవర్గానికి సంబంధించిన మెసేజ్ ఏంటి అంటే, వెంటనే మిషన్ భగీరథ ఎక్కడైతే బ్లాకేజ్ ఉన్నా, ఎక్కడైతే నీటి ఎద్దడి ఉన్నా, సరిగ్గా నీరు సరఫరా లేకున్నా, క్రమం తప్పకుండా ప్రతిరోజు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు నిండాలి. ప్రతి ఇంటింటికి నల్లా ద్వారా వాటర్ సప్లై జరగాలి. అది ప్రస్తుతం ఈ లోకల్‌లో ఉన్న నాయకత్వం సరిగ్గా లేకపోవడం వలన, పని చేయకపోవడం వలన ఈ తాగునీటి సమస్య అనేది తీవ్రంగా మన అన్ని నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్నాయి. అదే కాకుండా రెండో సమస్య రోడ్లనేటివి ఇంకెప్పుడు కడతారు? 2 సంవత్సరాలు పైన అయిపోయింది. త్వరితగతిన వాటి మీద శ్రద్ధ వహించి ఆ రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్టల్‌లో ఉన్నా గూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. ఎంతో మంది సరిగ్గా ఎవరో ఇంతకుముందు గూడా మన నల్లావాగ్ హాస్టల్‌లో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. జ్వరం వచ్చింది అనంటే గూడా
ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా సరైన ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చేసి పడుకోబెట్టేశారు. చివరికి అది విషమించి చనిపోయారు. చనిపోయిన తర్వాత అదిస్తాం, ఇదిస్తాం అన్నారు కానీ ఇప్పటికి కూడా ఏది ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే పైన ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, ఎంపీ అనేది చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. ఇక్కడ సమస్య నారాయణఖేడ్ ప్రాంత ప్రజల సమస్యల మీద. దాని వలన అక్కడ ఉన్న అధికారులు కూడా అలాగే తయారయ్యారు కాబట్టి ఏది సరిగ్గా నడవడం లేదు. పరిపాలన అనేది గాడిలో పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అని నేను తెలియజేస్తున్నాను.